విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం 39వ వార్డులోని ఆటో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేశారు. 39వ వార్డు అధ్యక్షుడు మైల్పల్లి చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కందుల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులు చేస్తుందన్నారు. ఈ సందర్భంగానే ఆటో డ్రైవర్లకు స్టిక్కర్లు, డ్రైవర్లకు షార్ట్ పంపిణీ చేశారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కందుల నాగరాజు గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన నాయకత్వం, కందుల నాగరాజు గారి నాయకత్వం. నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. ఈరోజు నూతన సంవత్సరం అందరికి కూడా శుభాకాంక్షలు, శుభం జరగాలని, మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు మరి సుఖ సంతోషాలతో ఉండి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, వారి కుటుంబ సభ్యులు ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి 39వ వార్డులో మైలిపల్లి చిన్న గారు ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఈరోజు కాకి షర్ట్లో ఆటో డ్రైవర్లందరూ కూడా యూనిఫార్మ్లు పంపిణీ కార్యక్రమం చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని మరి ఇవాళ పాలాభిషేకం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వాళ్ళు ఏంటంటే భరించలేని పరిస్థితుల్లో ఇవాళేమో రోడ్డు ఎక్కిపోయి మళ్ళీ చాలా కష్టాలు పడుతున్నారు. ఆటో డ్రైవర్లు అనేసరికి ఎన్ని బాధలు పడాలి, రోజుకి 1000 రూపాయలు 800 సంపాదిస్తే అందులో ఆయిల్ ఖర్చులు, తర్వాత ఏంటి పెనాల్టీలు ఎక్కువైపోయి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మారుతుందని చూస్తున్నారు. మరి మీరందరూ చూస్తున్నారు ఆల్రెడీ జంపింగ్ జనాలను ఎంతమంది మారిపోతున్నారో ఈ రాష్ట్రంలో. అప్పుడే చాలామంది ఎమ్మెల్సీలు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తారు. ఇవాళ ప్రత్యామ్నాయం ఒక్క పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ అయితేనే ఈ రాష్ట్రానికి దశ దిశ మారుతుందని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఇంకా 90 రోజులు 80 రోజులు మాత్రం మనకి ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యమంత్రి అవడం ఖాయం. జనసేన టీడీపీ పార్టీ రెండు సంయుక్తంగా అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రం దశ దిశ రెండు మారుతాయి. మరి అందరి తల భవిష్యత్తు బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మరి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఎక్కడా కూడా మరి ఏ డబ్బుల కోసం, మందు కోసం, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం ఆలోచించుకున్న ఓటు ఆలోచన చేయండి. ఒక్కసారి వేసి మనం మోసపోయాం. మనల్ని ఇంతగా దగా చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి 11 లక్షల రూపాయలు అప్పులు చేసి మరి మన మీద ఈ 11 లక్షల కోట్లు అప్పులు చేసేసి మరి ప్రతి ఒక్కరి మీద 5-6 లక్షల రూపాయలు అప్పు పడ్డది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండి ఆలోచించి ఓటు వేయకపోతే రేపు రానున్న రోజుల్లో మన ఆస్తులు కూడా ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సంతోషం అండి. ఈరోజు 39వ వార్డు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు కోటవీధి ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మా విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకులు శ్రీ కందుల నాగరాజు గారు, ఆయన ఎప్పటి నుంచో చారిటీ కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని అలా ఆటో డ్రైవర్లకు అలాగే మా ఇక్కడున్న స్థానిక ప్రజానికానికి దగ్గర చేస్తూ ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈ విధంగా జనసేన పార్టీ ప్రజల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం, అలాగే ఆ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. ఈరోజు ఇక్కడ వీళ్ళకి జరిగినటువంటి మేలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి 100 రెట్లు ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జై జన.